తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నక్షత్రాలు మనిషి జీవితం మీద, జీవన శైలి మీద, క్యారెక్టరైజేషన్ మీద, వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ మీద, హెల్త్ మీద, ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా ఉండబోతున్నారు, ఇలా రకరకాలుగా అసలు మనిషి క్యారెక్టరైజేషన్, వ్యక్తిత్వం మీద తెలిసి తెలియకుండా అవి చేయాల్సిన పని చేస్తూ వెళ్ళిపోతాయి. సో నక్షత్రాలు ఈ ఉగాది తెలుగువారి సంవత్సరాది కదా, శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం ఎలాంటి ప్రభావం చూపించబోతుంది మనుషుల మీద, ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే జీవం హ్యాపీగా సాగించుకోవచ్చు అన్న విషయాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. నమస్తే అండి. సురేష్ బాబు గారు, మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట కొంచెం వేదంలాగా జనాలు ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ముఖ్యంగా మీ రాశి ఫలాలు కానివ్వండి, నక్షత్రాల ప్రభావం కానివ్వండి, థంబ్ రూల్ లాగా ఒక గన్ షాట్ లాగా వెళ్ళిపోతున్నాయి. ఆ కమెంట్ బాక్స్ చూస్తేనే దానికి పెద్ద ఉదాహరణ చెప్పొచ్చు. సో శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం గురించి మనం సిరీస్ వైజ్ గా, ముఖ్యంగా ఫస్ట్ ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కీర్తి గారు, మనకి మహర్షులు చాలా గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారండి. 4000 శ్లోకాలు ఉన్నాయండి జ్యోతిష శాస్త్రంలో. సో మీరు అర్థం చేసుకుని భగవద్గీతలో 700 శ్లోకాలే ఉన్నాయండి. ఈ ప్రకారం లెక్కేసుకోండి, 4 లక్షల శ్లోకాల్లో 500 శ్లోకాలు వచ్చినా కానీ అద్భుతంగా జ్యోతిషం చెప్పవచ్చు అండి. మనకు తెలిసేది తెలిపే ముందు తెలుసుకోవచ్చు అనమాట. పూర్వకాలంలో ప్రతి ఒక్కరికి తెలుసుకునేవాళ్ళు అండి. అయితే ఇంతటి మహాత్మైన మహర్షులు ఏం చెప్తున్నారు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో, వాళ్ళ చెప్పిన యాజ్ ఇట్ ఈస్గా ఆ శ్లోకాలు వాటి యొక్క మీనింగ్ తెలుసుకొని మీ ద్వారా, సుమన్ టీవీ ద్వారా, ఓకే, ఫస్ట్ మీకు కూడాను మీకు ఉగాది ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు, ధన్యవాదాలండి. ఇట్లానే మనకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన సుమన్ టీవీ వాళ్ళ యాజమాన్యానికి, తర్వాత ఇక్కడ టెక్నీషియన్ కూడాను ఉగాది శుభాకాంక్షలు. సో మనకి చూస్తున్న ప్రేక్షకులు కంటిన్యూస్ చాలా మంది ఫాలో అవుతూ ఉన్నారు నన్ను ఎప్పటి నుంచో, లాస్ట్ 1.5 year నుంచి చాలా కామెంట్స్, పర్సనల్ గా ఫోన్ కాల్ చేసి చెప్తున్నారు. కొంతమంది నేను తమ్మునేల్స్ ఏమైనా సరిగ్గా పెట్టకపోయినా కానీ, గురువు గారు మీ దగ్గర తమ్మునేల్ ఎలా పెట్టారని మార్పించండి, ఇది పోతే మీ ఇమేజ్ పోతుందని నాకు సజెషన్ చేసి మెసేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఒక స్క్రీన్ షాట్లు తీసి పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి చెప్పుకుందాం అండి, శ్రీ విశ్వవసునామ సంవత్సరం. ఈ పేరులోనే ఉంది, విశ్వం అంటే యూనివర్సు, వసు అంటే సంపద. ఈ విశ్వం అంతా మనకి ఎన్నో ఆపర్చునిటీస్, ఎన్నో సంపదలు కూడుకొని ఉంది. విశ్వం, వసు అంటే అందమైన అమ్మాయి, ప్రకృతి అంతా ఎంతో అందంగా ఉంది, దాన్ని చూసి మనం ఎంజాయ్ చేద్దాం అన్న ఒక తత్వాన్ని ఈ సంవత్సరం మనకి ఫిలాసఫీగా ఉందండి. అందుకే శ్రీ విశ్వవసునామ సంవత్సరం. ఇందులో మనం ఫస్ట్ కనుక నక్షత్రాలు వైజ్ సిరీస్ చేసుకుంటే 27 నక్షత్రాలు ఉన్నాయండి. 27 నక్షత్రాలకి 27 అధిష్టాన దేవతలు, ఆది దేవతలు కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క పర్టికులర్ పేరు బలం కూడా దీని ప్రకారం ఇవన్నీ మనం అడ్రస్ చేసుకుంటూ ఆ నక్షత్రం క్యారెక్టరిస్టిక్ తెలుసుకుంటూ, అంతేకాకుండా ఈ నక్షత్రం వాళ్ళకి మేజర్గా ఉన్న గ్రహాలు ఎలాంటి అనుకూల పరిస్థితులను, ప్రతికూల పరిస్థితులను తీసుకొని వస్తున్నాయి, ఫైనల్గా రెమెడీస్ ఏం చేస్తే బాగుంటుందని మనం తెలుసుకుందామండి. నక్షత్రాలు ఎన్నెన్నో ఉన్నాయి కదా సురేష్ గారు, ఈ 27ని ఎందుకు ప్రామాణికంగా తీసుకుంటాం మనం? ఇది ఫస్ట్ మనకి చంద్రుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క చాలా దగ్గరగా ఉంటాడు అనమాట. చంద్ర కళలు అంటారనమాట. ఇవి చంద్ర కళలు 15 వచ్చేటప్పటికి తిథులు, పౌర్ణమి, అమావాస్య కలిపి టోటల్గా 16 రకాల చంద్ర కళలు అంటారనమాట. అంతేకాకుండా ఇవి చంద్రుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రం దగ్గరగా ఉంటారు కాబట్టి ఆ నక్షత్రాలను మాత్రమే తీసుకోవడం జరిగింది అనమాట. చాలా నక్షత్రాలు ఉన్నాయి, బట్ ఇవి చంద్రుడికి దగ్గరగా ఉండటం వల్ల, చంద్రుని యొక్క ప్రభావం ఈ నక్షత్రాల మీద ఎక్కువగా ఉండటం వల్ల ఇవి తీసుకున్నారు. రైట్, విచ్ ఇస్ ద టాప్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ మనకి మన ఇంటర్నల్ హార్డ్ కోర్ చెప్పేది నక్షత్రం అండి. సో పైనంత ఫ్లేవర్, నేను ఈ రోజు ఎల్లో కలర్, మీరు ఒక కలర్ బట్టలు వేసుకున్నారు, ఒక బట్ లోన ఇన్సైడ్ ఆఫ్ సురేష్ ఒక క్యారెక్టర్ ఉంటుంది, అది చెప్పేది నక్షత్రం. బయట మనం ఒక రోజు నవ్వచ్చు, ఒక రోజు ఆడవచ్చు, కానీ లోన ఒక పవర్ ఉంటుంది. చెంత తెచ్చిన పులుపు చావదని చెప్పేసి ఆ చెట్టుకి పులుపు ఆ ఫ్లేవర్ ఉంటుంది కదండి, అది స్టార్. సో అంత యాక్యురేట్ గా మనం చెప్పొచ్చు, చాలా యాక్యురేట్ గా ఉంటుంది. నక్షత్ర ఫలితాలు చాలా యాక్యురేట్ గా ఉంటుంది, చాలా హెక్టిక్ కూడా. అందుకనే చాలా మంది నక్షత్ర ఫలితాలు చెప్పండి, ఎందుకంటే 27 నక్షత్రాలు ప్రిపేర్ చేయాలి. ఇది రాసులు అనుకోండి 12 ఫట్ కొట్టవర్లు వేసేయచ్చు, దానికి డబల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ప్రిసిషన్ కూడా అండి, చాలా లిటరేచర్ డీప్ గా ఎతకాలి దీని గురించి. రాసులు కాకుండా నక్షత్రాలు ఎప్పుడు ఎవరు చూపించుకోవాలి అంటే, కొన్నిసార్లు మనం డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి నక్షత్రాల ప్రకారంగా చూసి చెప్తూ ఉంటాం, లేదా లెటర్స్ ప్రకారంగా చూసి చెప్తాం కదా. సో అసలు ఎప్పుడు ఎవరు చూసుకోవాలి? ఫస్ట్ మనం చూసుకున్నామంటే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు మన జన్మ నక్షత్రం అండి. అంటే మనం డేట్ ఆఫ్ బర్త్ కనుక తీసుకొని, మనం పుట్టినప్పుడు
చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉన్నాడో అది మన జన్మ నక్షత్రం. అది అక్యురేట్ గా 100% వస్తుందండి. ఆ లగ్నము రాశి కనుక తెలిస్తే దాని నుంచి మనకి దశ భుక్తి అవన్నీ తెలుస్తుంది. ఏ దశ నడుస్తుంది, ఏం తెలుస్తుంది, మన జీవితంలో జరిగే ఈవెంట్స్ అన్ని దాని ద్వారా తెలుస్తాయండి. తర్వాత కొన్నిసార్లు వచ్చినప్పటికీ మనకు అది లేదు, మన పెద్దవాళ్ళు రాసి పెట్టలేదు, మర్చిపోయాం, ఎక్కడో పోయిందనమాట. పోతే అప్పుడు మనం పేరు బలం బట్టి తీసుకోవాలి. ఇది ఎంత వరకు అవుతుంది అంటే మానసిక స్థితి ఎలా ఉంది ఆ పర్టికులర్ టైంలో అంతవరకు మాత్రమే తెలుస్తుంది. పర్టికులర్ డీటెయిల్స్ మనకు ఐడియా ఉండదు. ఒక 70% యాక్యురేట్ గా ఉంటుందని మనం అనుకోవచ్చు, 100% మనం అనుకోలేము అనమాట. మనకి అయితే మన జన్మ నక్షత్రం తీసుకుంటే ఈవెంట్స్ తెలుస్తాయి అనమాట. అతను ఏ దశలో ఉన్నాడు, ఏ భుక్తిలో ఉన్నారు, తర్వాత వీటి గురించి బాగా ఇంకా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. బట్ అది ఉండదు కాబట్టి రైట్ అతను మానసిక స్థితి మాత్రమే తెలుసుకోవచ్చు. బాధపడుతున్నారు, దేనికి బాధపడుతున్నాడు మనకు ఐడియా లేదు. అదే జన్మ నక్షత్రం ఉందనుకోండి, ఇతని వయస్సు ఎంత, ఇతనికి ఈ దశ నడుస్తుంది, ఈ దశలో ఈ అంతర్భుక్తి ఇది నడుస్తుంది, ఈ ఈవెంట్స్ ట్రిగ్గర్ అవుతాయి. ఆ పర్టికులర్ ఈవెంట్స్ లో బాధపడుతున్నట్టు యాక్యురేట్ గా చెప్పొచ్చు, లేదంటే బాధపడుతున్నాడు అంతే. సురేష్ బాబు గారు, భరణి నక్షత్రం గురించి తెలుసుకుందామా? సో భరణి నక్షత్రం కనుక మనం చూసుకుంటే ఇందులో భరణి 1, 2, 3, 4 పాదాలు వాళ్ళకి ప్లస్ లెటర్స్ కనుక చూసుకుంటే ఇందులో లీ, లు, లే, లో అన్న అక్షరాలు ఇదే సౌండ్ ఉన్న వాళ్ళంతా కూడా భరణి నక్షత్రం వస్తారనమాట. ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు అండి. శుక్రవారాలు చాలా ఎక్కువగా చేస్తూ ఉండాలి, నియమంగా ఉండాలి. ఆది దేవత యముడు. ఈ నక్షత్రం వాడు చాలా నియమ నిష్ఠలతో కలిసి ఉండాలి. యమునా నదిలో స్నానం కూడా చేయాలి. వీళ్ళకి పర్మనెంట్ రెమెడీ అనమాట. వీళ్ళకి యముడు అధిదేవత కాబట్టి అండి వీళ్ళు చాలా ధర్మబద్ధంగా ఉండాలి. వీళ్ళు ఎంత ధర్మబద్ధంగా ఉంటే అంత ధర్మబద్ధంగా భరణి వాళ్ళు ధరణిని వెళ్తారని ఒక ప్రోవర్బ్, ఒక సామెత కూడా ఉంటుంది అన్నమాట. బట్ వాళ్ళకి స్ట్రెంత్ రావాలంటే నియమబద్ధంగా ఉండాలి. ఎలా పడితే అలా వాళ్ళ లైఫ్ ఉండకూడదు. యమునా నదిలో స్నానం చేయాలి. వాళ్ళిద్దరికి సిబ్లింగ్స్ కాబట్టి కరెక్ట్. మీకు ఆల్రెడీ ఆ జ్ఞానం ఉంది, సంతోషం. సో ఇది అందుకని ఏం చెప్తారంటే ప్లస్ మనకి యోగా శాస్త్రంలో యమ అని కూడా ఉంటుంది. యమ నియమ అని, యమ అని కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇవి కూడా వీళ్ళు ఫాలో అవ్వాలండి. చాలా శక్తి వస్తుందండి, పవర్ఫుల్ తయారవుతారు. చాలా మంది ఈ నక్షత్రంలో పుట్టినా కానీ బాధలని రాస్తారంటే ఇది చేయరు. అది అంటే యోగం ఉంటే కనుక వాళ్ళు యాక్టివ్ చేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర షుగర్ ఉంటుందండి, ఆ షుగర్ ప్లేస్ లో షుగర్ ఉంటుంది, నా ప్లేస్ లో నేను ఉపయోగం ఏంటి? మనం వెళ్ళి అట్లీస్ట్ దాన్ని తీసుకొని తిని నోట్లో పెట్టుకోగలగాలి కదా, అప్పుడు ఆ స్వీట్నెస్ వస్తుంది. అలానే దేవుడు మనకి అన్ని అద్భుతాలు ఇస్తాడండి మన చుట్టూ ఉంటాయి. అది మనం ఆ యోగాన్ని యాక్టివేట్ చేసుకొని షైన్ చేసుకుంటే మనకి ఆపర్చునిటీస్ కనిపించేస్తాయి ఆటోమేటిక్గా. అందుకని భరణి నక్షత్రం వాళ్ళు చాలా మంది మంచి ప్లేస్లో ఉంటారండి. చాలా మంది ఏమి తెలవని అమాయకంగా కూడా ఉంటారండి. అది అందుకని గురువు యొక్క కృప ఉండాలి. ఏదైనా చేయాలంటే మన షైనింగ్ చేసుకునేది మన రెస్పాన్సిబిలిటీ. మీరు అన్నారు కదా, చదువుకోవాలి, తెలుసుకోవాలి, మన జాతకాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలని ఇదేనండి. మన ట్రెడిషన్ లో పుట్టిన వెంటనే జాతక చక్రం రాబేస్తారు, ఎందుకంటే ఇదేనండి రీజన్. కానీ భరణి అనగానే అమ్మ దోషభరితమైన నక్షత్రం, శాంతులు చేయాలి అంటున్నారు కదా. అందుకదండి ఇది యముడు కదా, నియమ నిబద్ధతలు ఎక్కువగా ఎలా పడితే అలా చేయకూడదు. మీరు చెప్పింది కరెక్ట్. అవి చెప్పింది ఎందుకంటే అందుకని ఆ నక్షత్రం వాళ్ళు ఆ స్పిరిట్ లో ఉన్నప్పుడు అలానే ఉండాలి. వాళ్ళు వేరే ఎన్విరాన్మెంట్ లో వాళ్ళు పడరు అనమాట. అందుకని ఇది ఎంత నియమంగా ఉంటే అంత బాగా షైన్ అవుతుంది, ఎంత క్యాజువల్ గా ఉంటే అంత పోతుంది అనమాట. తర్వాత వీళ్ళకి ఈ కందాయ ఫలాలు కనుక చూసుకుంటేనండి వీళ్ళకి 6, 1, 1 అండి. అంటే ఫస్ట్ 4 months వచ్చేటప్పటికి 6, తర్వాత వచ్చేటప్పటికి 1, తర్వాత 1 అని చూపిస్తుంది. ఈ నెంబర్లు ఏంటి అని మీరు అడిగితే వీళ్ళు 6 ఉండటం వల్ల ధనలాభం చాలా చక్కగా ఉంటుంది ఫస్ట్ 4 months, అంటే మార్చి నుంచి జూన్ వరకు. తర్వాత జూలై నుంచి అక్టోబర్ వరకు సమ ఫలితం, అంటే సమానంగా ఉంటుంది. వాళ్ళకి వచ్చేది కానివ్వండి, పోయేది కానివ్వండి, తర్వాత అవమానాలు కానివ్వండి, ఏదైనా సరే ఒక తటస్థంగా ఉండేది అవకాశం. తర్వాత లాస్ట్ లో కూడా 1 నెంబర్ చూపిస్తుంది కాబట్టి ఇది కూడా సమ ఫలితం ఉంటుంది. వాళ్ళు ఏది చేసినా కానీ సమానంగా ఉంటుంది. అటు మంచి అనే ఉండదు, ఇటు చెడు అనే ఉండదు. ఒక మోస్తరుగా వెళ్ళిపోయే ఫలితాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి అనేది మనం గమనించుకోవాలి. ఈ సంవత్సరం అంతా సీజన్ బట్టి చూస్తే మన గ్రహాల వైజ్ కనుక చూసుకుంటే గురువు, శని, రాహు, కేతులు వీళ్ళకి ఏం చేస్తున్నారు అంటే భరణి నక్షత్రం వాళ్ళకి రాజ్యము, అంటే ఒక కొత్త ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది జూన్ వరకు. అంతేకాకుండా సంపదమయంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా గురువు వీళ్ళకి ఐశ్వర్యాన్ని కూడా తీసుకుని వస్తున్నారండి. సో గురువు వీళ్ళకి చాలా మంచి చేస్తున్నారండి ఈ భరణి నక్షత్రం వాళ్ళకి. శని వల్ల ధన ప్రాప్తి, తర్వాత రాహు వల్ల అగైన్ హెల్త్ కాంప్లికేషన్, సీరియస్ హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే వాటి నుంచి ఉపశమనం వచ్చేసి చక్కగా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనలాభము సుఖమయంగా కూడాను ఈ భరణి నక్షత్రం వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఒక రకంగా చూసుకుంటే భరణి నక్షత్రం వాళ్ళు చాలా బాగుంది, ఒక మంచి టైంలో ఉన్నారని గమనించుకోవాలి. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి శని ఈ రాశిలో కూడా ఎంటర్ అవటం వల్ల
కొన్ని విషయాల్లో బాగా లేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన రాశి ఫలాల్లో కూడా చెప్పుకున్నాం. దాన్ని ఉమ్, కూడా గమనించుకుంటే ఇంకా వాళ్ళకి బాగుంటుందన్నమాట. శని వీళ్ళకి ధన ప్రవాహం ఇస్తున్నా ఉమ్, కొన్ని విషయాల్లో చాలా లేట్ చేసి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం స్టార్ట్ అవుతుంది. అయితే ఫస్ట్ ఇయర్ అంత ఎక్కువగా ఉండదు. సెకండ్ ఇయర్ నుంచి వీళ్ళకి ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బట్ ఎందుకైనా ప్రికాషన్స్ తీసుకొని ధనం విషయంలో, పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ప్లానెట్స్ ప్రకారం చూసుకుంటే ప్లానెట్స్ అండి, గురువు, శని, రాహు, కేతులు అందరూ వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నారండి. ఓకే. సో అనుకూలంగా ఉన్నారు. రాజ్యలాభం ఉంది, ధన ప్రాప్తి ఉంది, హెల్త్ విషయంలో బాగుంటుంది, సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది. సో ఎక్కడ కూడా వీళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఈ సంవత్సరం వీళ్ళకి లేదండి. ఓకే, సో లైఫ్ టైం రెమెడీస్ అయితే చెప్పారు. ఇన్ పర్టికులర్ గా ఈ సంవత్సరం వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? జాగ్రత్త అంటే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ కనుక చూసుకుంటే చాలా బాగుండాలి. బట్ ఎవరైనా కనుక సఫర్ అవుతూ ఉంటే వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేయించుకున్న, హోమం చేసుకున్న చాలా కలిసి ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే ఈ టైంలో వీళ్ళకి వర పాశుపతము లేదంటే అఘోర గోరి పాశుపతం అని ఇవి కనుక చేయించుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళు ఎక్కువ సార్లు శ్రీశైలం మనకి నేనేం చెప్తానంటే స్పర్శలింగ దర్శనం అన్నట్టు మనం లింగాన్ని Touch స్పర్శ చేయొచ్చు. అది తర్వాత మనకి అక్కడ శత్రు బాధ కనుక కనుక ఉంటే మనకి ఇది చండీ పారాయణం, చండీ హోమం కూడా చేస్తారండి. రెండు ఒకేసారి అయిపోతాయండి. చాలా అక్కడ దేవస్థానం వాళ్ళు రేట్లు కానీ సామూహికంగా చేస్తారు కాబట్టి చాలా అంటే క్షేత్రంలో చేస్తారు కాబట్టి చాలా పవర్ఫుల్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. అంతవరకు చేస్తే సరిపోతుందండి. రైట్. సో భరణి నక్షత్రం వాళ్ళకి కూడా అన్ని విధాలుగా కలిసి చాలా వచ్చేలాగానే బాగుంది. నక్షత్రం ప్రకారం చూసుకుంటే చాలా బాగుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ నమస్కారం. యూ అండి.